ఎన్ని ఉపకారాలు దేవుడు చేశాడండి, ఎన్ని మేళ్లను దేవుడు చేశాడండి, ఎన్ని సహాయాలను దేవుడు చేశాడు. చాలాసార్లు చూడండి, ఏదైనా ఒకటి మన జీవితంలో కావాలి అని అడిగినప్పుడు కొన్ని దినములు మనం ప్రార్థించిన తర్వాత దేవుడు ఒకవేళ దానికి జవాబిస్తే, జవాబు పొందుకున్న మనము చాలా సందర్భంలో వాటిని త్వరగా ఏమైపోతూ ఉంటామో మర్చిపోతాం. ఎందుకంటే ఆ సమస్య ఏమైపోయింది, తీరిపోయింది. ఆ సమస్యకు జవాబు వచ్చేసింది, ఆ సమస్య పరిష్కరింపబడింది, ఆ సమస్య సాల్వ్ అయిపోయింది. కనుక ఆ సమస్యను మరలా తిరిగి మనం ఏం చేసుకోము, చాలాసార్లు జ్ఞాపకం తెచ్చుకోం. అయితే ఆ సమస్య నుండి నిన్ను పరిష్కరించిన దేవుడు, ఆ ప్రశ్న నుండి నీకు జవాబు ఇచ్చిన దేవుడు, ఆ కష్టం నుండి నిన్ను విడిపించిన దేవుడిని ఎన్నిసార్లు మర్చిపోయి ఉన్నామండి, ఎన్నిసార్లు విడిచిపెట్టేసి ఉన్నాం. అందుకే దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు, తన ప్రాణంతో తను చెప్పుకున్న మాట ఏం తెలుసా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. ఎన్ని మర్చిపోయామండి. దేవుని దగ్గర నుండి పొందుకునే అంతవరకు అడుగుతాం, రోజు మొరపెడతాం, ఏడుస్తాం, గోజాడుతాం, ఇది చెయ్యయ్యా, ఇది చెయ్యయ్యా అని. అయితే దేవుడు మన మీద కనికరం చూపి చేసేసిన తర్వాత అది ఇచ్చిన దేవుణ్ణి కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో మన మేళ్లల్లో మునిగిపోయి, మన సంతోషాల్లో మునిగిపోయి, మన ఎంజాయ్మెంట్స్లో మునిగిపోయి, మన ఆహ్లాదాల్లో మునిగిపోయి మేళ్ళు చేసిన దేవుణ్ణి కూడా చాలాసార్లు ఏమైపోతూ వస్తాం, మర్చిపోతాం.